ఓటీటీ మూవీస్ ఫస్ట్గా ప్రవీణ్ కుడి షాప్ అని ఒక మలయాళం డబ్డ్ మూవీ. ఇది అంటే కళ్ళు దుకాణంలో ఒక తను చనిపోతే ఇది సూసైడా లేకపోతే మర్డరా అనేసి ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాడు పోలీస్ ఆఫీసర్. అక్కడ ఉన్న వ్యక్తులు చాలా మందితో చేసుకుంటుంది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఇది బాగుంది, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక తమిళ్ మూవీ, ఇది తెలుగులో లేదు. ఇది మిస్టర్ హౌస్ కీపింగ్ అని. ఇది ఈ జనరేషన్ బాగా కనెక్ట్ అయ్యింది. లైక్ 7 బైజీ బృందావన్ కాలనీ టైప్స్లో ఉంటుంది. ఇది బేసిక్గా ఏంటంటే లవ్ యూకి ఐ లవ్ యూకి డిఫరెన్స్ తెలియకపోతే ఈ జనరేషన్ ఎట్లా సంగనాయిపోతారని, లేకపోతే బెస్టీయా ఫ్రెండీ, అసలు మన ఒక అమ్మాయి బెస్టీగా చూస్తుందా లేదా ఒక లవర్గా చూస్తుందా అని అర్థం చేసుకోకపోతే ఆడొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అని చాలా ఫన్నీగా చూపెట్టారు. ఇది కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ అన్బోధు కన్మణి అని ఒక మలయాళం మూవీ. ఇదేంటంటే ఒక పెళ్ళైన జంట ఒక 1-2 years అయిపోయాక వాళ్ళు పాపం కామన్గా ఒక క్వశ్చన్ ఫేస్ చేస్తూ ఉంటారు, లైక్ ఏంటి విశేషం అనేసి. సో దానికి ఒక అమ్మాయి ఫ్రస్ట్రేట్ అయ్యి ఏం చేసింది, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అని, ఇది వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ ఏంటి అని చూపెట్టి అక్కడ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ స్టిల్ ఇది వర్త్ ఏ వాచ్. నెక్స్ట్ పెరుసు అని ఒక మూవీ ఉంది. ఇదైతే ఒక 10 నిమిషాలు తీయాల్సిన ఎపిసోడ్ని సినిమాగా తీశారనిపించింది. ఇది కిడ్స్తో అయితే చూడొద్దు, బట్ మిగతా అంతా డ్రాగి పోతూ ఉంది. బట్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, బట్ ఓన్లీ 10 minutes చేయాల్సిన దాన్ని 2 గంటలు పెట్టి సినిమా తీశారనిపించింది. థ్యాంక్ యూ.